ఐటమ్ సాంగ్స్ అంటే ఈ జనరేషన్ లో ఎంతో క్రేజ్ ఉందో మనకి తెలుసు. కానీ ఒకప్పుడు మేబీ మన తాతలు ఆర్ మన డాడీస్ టైంలో ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువ మంది. అలాంటి ఐటమ్ సాంగ్స్ చేసి అండ్ సెక్షువల్లీ నెగటివ్ క్యారెక్టర్స్ ఉన్న రోల్ చేసి తన లైఫ్ లో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఒకరు సిల్క్ స్మిత గారు. 2011 లో బాలీవుడ్ లో ఒక మూవీ రిలీజ్ అయింది, ద డర్టీ పిక్చర్, స్టారింగ్ విద్యా బాలన్, ఇమ్రాన్ హష్మి అండ్ నసీరుద్దీన్ షా. అండ్ ఇది సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ అని మనలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు. సిల్క్ స్మిత అంటే మీకేం గుర్తొస్తుందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఇలాంటి ఒక యాక్ట్రెస్ ఉంది అని మీకు తెలుసా లేదా కూడా చెప్పండి. వెల్, నాకైతే ఈ సాంగ్ గుర్తొస్తుంది. తను తన లైఫ్ లో 450 మూవీస్ లో వర్క్ చేసింది. వాటిల్లో 200 మూవీస్ ఫస్ట్ 4 years లోనే కంప్లీట్ చేసింది. ఈ జనరేషన్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ నెగటివ్ క్యారెక్టర్ చేసినా సరే వాళ్ళకి మనం వాల్యూ ఇస్తాం, అట్లీస్ట్ వాళ్ళని ఇన్సల్ట్ చెయ్యం. కానీ అప్పటి కాలంలో అలా కాదు. మోస్ట్లీ తను వర్క్ చేసిన అన్ని ఇండస్ట్రీలో తనని ఒక సెక్స్ సింబల్ లా యూజ్ చేసుకున్నారు. వాళ్ళ బాక్స్ ఆఫీస్ మూవీ కలెక్షన్ ని బూస్ట్ చేసుకోవడానికి స్మిత గారిని బాగా యూజ్ చేసుకున్నారు. ద డర్టీ పిక్చర్ మూవీ సిల్క్ స్మిత గారి లైఫ్ ని ఒక సర్ఫేస్ లెవెల్లో మాత్రమే చూపించింది. కానీ రియల్ లైఫ్ లో స్మిత గారి లైఫ్ లో చాలా కష్టాలున్నాయి. తను ప్లే చేసిన క్యారెక్టర్స్ కి తనకి ఎంత ఫేమ్ వచ్చిందో అంతకన్నా ఎక్కువగా తనకి డీఫేమ్ వచ్చింది. అండ్ జస్ట్ 35 years కే తన లైఫ్ ని తనే ట్రాజిక్ గా ఎండ్ చేసుకునే సిచ్యువేషన్ వరకు వచ్చింది. స్మిత గారి యాక్చువల్ నేమ్ విజయలక్ష్మి. తను ఆంధ్రప్రదేశ్ లో ఏలూరులో 2 December 1960 పుట్టింది. వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల స్మిత గారు ఓన్లీ 4th standard వరకే చదువుకోగలిగారు. అక్కడి వరకు ఒక నార్మల్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్ల లైఫ్ లాగే ఉండింది తన లైఫ్. తను ఎప్పుడైతే 10-12 years క్రాస్ అయ్యి గ్రో అవ్వడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే తన లైఫ్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. తను పెరుగుతున్న కొద్దీ తన చుట్టూ ఉన్న పక్కన వాళ్ళు, ఐ మీన్ మెన్ అరౌండ్ హర్, తనని రాంగ్ ఇంటెన్షన్ అండ్ ఇన్అప్రోప్రియేట్ గా చూడడం స్టార్ట్ చేశారు. సో అప్పటి కాలంలో చాలా కామన్ గా చైల్డ్ మ్యారేజెస్ జరిగాయి. లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ, స్మిత గారి పేరెంట్స్ కూడా తనకి 14 years లోనే పెళ్లి చేసేశారు. పెళ్లైన తర్వాత అత్తగారింట్లో కూడా స్మితి గారు చాలా అబ్యూజ్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ ని ఫేస్ చేశారు. ఇవన్నీ తట్టుకోలేక తను ఆ ఇంట్లో నుంచి పారిపోయింది. తనకి మదర్ సైడ్ సపోర్ట్ లేదు, అలానే హస్బెండ్ సైడ్ కూడా సపోర్ట్ లేదు. ఏం చేయాలో తెలియక తను చెన్నైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచైనా స్మృతి గారికి మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ అంకుల్ అండ్ ఒక కజన్ మూవీ ఇండస్ట్రీలో పని చేస్తున్నారు అని చెప్పి తను చెన్నైకి వెళ్ళింది. అండ్ స్టార్టింగ్ లో తను ఒక ఇంట్లో పని మనిషిలా జాయిన్ అయ్యి మూవీ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా చేస్తున్న కజన్ దగ్గర మేకప్ బేసిక్స్ నేర్చుకొని మూవీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పని చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత తన లైఫ్ ని చేంజ్ చేసే ఆఫర్, తన నేమ్ ని కూడా చేంజ్ చేసే ఆఫర్ వచ్చింది. బికాస్ డైరెక్టర్ ఆంథనీ ఈస్ట్మెన్ ఇయనా తేడి, అంటే మూవీ నేమ్ కరెక్ట్ చెప్తున్నానో లేదో తెలీదు, బట్ ఇయనా తేడి అనే మూవీలో స్మృతి అనే క్యారెక్టర్ చేసే అమ్మాయి శోభ అనే ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకోవడం వల్ల అంత తక్కువ టైంలో ఇంకెవరిని క్యాస్ట్ చెయ్యలేక ఆ ఆఫర్ ని విజయలక్ష్మి గారికి ఇచ్చారు. అండ్ అప్పటికే స్ట్రగుల్ అవుతున్న సిల్క్ స్మిత గారికి, అంటే విజయలక్ష్మి గారికి, ఈ ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. సో తను ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంది. అండ్ ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయడం తన లైఫ్ లో రైట్ డెసిజనా రాంగ్ డెసిజనా, గుడ్ లక్కా బ్యాడ్ లక్కా అన్నది ఫుల్ వీడియో చూసి మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ ఆఫర్ ఆర్ ఈ క్యారెక్టర్ ఒక సెక్షువలైజ్డ్ రోల్ కోసం. సో మూవీలో క్యారెక్టర్ నేమ్ యాజ్ మెన్షన్ స్మిత. 2026 లో ఉండి ఆలోచిస్తే ఈ డెసిజన్ చాలా కామన్ అండ్ క్యాజువల్ గా అనిపిస్తుంది. కానీ ఆ ఎరాలో, అది కూడా సౌత్ ఇండియన్ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ని ప్లే చేయడం ఒక సాహసం లాంటిదే. అండ్ విజయలక్ష్మి గారు ఈ సెక్షువలైజ్డ్ రోల్ చేశారు. అండ్ ఆ సెక్షువలైజ్ కంటెంట్ కి ఆడియన్స్ అటెన్షన్ టువర్డ్స్ దిస్ క్యారెక్టర్ అండ్ మూవీ బాగా అట్రాక్ట్ చేసింది. తర్వాత మూవీ ఆఫర్ కూడా ఎక్స్ప్లిసిట్ సీన్ లో తనుండటం వల్ల ఈ మూవీ కూడా మ్యాసివ్ హిట్ అయింది. విజయలక్ష్మి గారి పొటెన్షియల్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ టి వేణు చక్రవర్తి ఆయన నెక్స్ట్ మూవీ వండే చక్రం కోసం విజయలక్ష్మి గారిని అప్రోచ్ అయ్యారు. అండ్ ఈ మూవీలో విజయలక్ష్మి గారి రోల్ కోసం ఆయన తనకి ట్రైనింగ్, యాక్టింగ్ అండ్ డాన్సింగ్ క్లాసెస్ కి పే చేసి మరీ ప్రిపేర్ చేశారు.
ఈ మూవీలో తను ప్లే చేసిన క్యారెక్టర్ రోల్ విజయలక్ష్మి గారి కంప్లీట్ నేమ్ ని చేంజ్ చేసేలా చేసింది. ఐ మీన్ వండి చక్రం మూవీలో విజయలక్ష్మి గారు చేసిన క్యారెక్టర్ నేమ్ సిల్క్, అండ్ ఈ మూవీ నుంచి సిల్క్ ని తన ఫస్ట్ మూవీ నుంచి స్మితాని తీసుకొని ఆవిడ సిల్క్ స్మిత అనే నేమ్ ని అడాప్ట్ చేసుకుంది. ఈ టైంలో మూవీలో సెక్షువల్ సీన్స్ ఉంటే మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్న ఫార్ములా డైరెక్టర్స్ అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్మిత గారి బోల్డ్ సీన్స్ అండ్ సెన్షువల్ పర్ఫార్మెన్స్ తనకి ఇండస్ట్రీలో ఇన్స్టెంట్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఆ పాపులారిటీ ఎలా ఉండేదంటే స్మిత గారి వల్లే మూవీ హిట్ అయింది అనేలా. తనని చూడడానికి ఆడియన్స్ థియేటర్ వరకు వచ్చేవారు. మూవీ బాగలేకపోయినా సరే స్మిత గారి ఐటమ్ సాంగ్ ఉంది అంటే మూవీ హిట్ అయ్యేది. ఆ రేంజ్ కి స్మిత గారి పాపులారిటీ మంచికో చెడుకో కానీ గ్రో అయింది. టాప్ హీరోస్ లైక్ రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, సుమంత్, నాగార్జున ఇలా తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో యాక్ట్ చేసింది. ఈ ఎక్స్ప్లిసిట్ సెన్షువల్ సీన్స్ వల్ల ఆమెని సెన్షువాలిటీకి సింబల్ లా కన్సిడర్ చేసేవారు. అండ్ ఈ ఆపర్చునిటీని విజయలక్ష్మి గారు అదే స్మిత గారు క్యాష్ చేసుకున్నారు రెమ్యునరేషన్ విషయంలో. స్మిత గారికి ఎంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చినా తనకి ఇలాంటి నెగటివ్, సెన్షువల్ అండ్ ఎక్స్ప్లిసిట్ క్యారెక్టర్స్ కాకుండా వేరే జోనర్ లో కూడా అంటే హీరోయిన్ లా ట్రై చేయాలి అని చాలా ఆశపడ్డారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆమెకి గ్లామరస్, సెన్షువల్ రోల్స్ ఆఫర్ చేశారు. ఇలాంటి పాపులారిటీ తను ఆశపడలేదు. కానీ తన సిచ్యువేషన్ ని తను స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయక తప్పలేదు. ఐ ఫీల్ స్మిత గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేసినా సరే కొన్ని రోజులు చేసి మనీ సంపాదించుకొని మేబీ వేరే క్యారెక్టర్స్ కి ఆర్ మూవీ ఇండస్ట్రీలో నుంచి దూరం వెళ్లిపోయింటే ఇప్పుడు ఆమె మన మధ్యలో ఉండేవారేమో. ఒక నార్మల్ ఆడదాన్ని ఎన్నో మాటలనే సొసైటీలో తను చేసే ప్రతి క్యారెక్టర్ సెన్షువల్ గా ఉండటం, స్పెషల్లీ తను చేసే ఐటమ్ సాంగ్స్ వల్ల స్మిత గారికి క్రిటిసిజం, తనకి టాలెంట్ లేదు, ఓన్లీ బోల్డ్ సీన్స్ అండ్ సాఫ్ట్ పాన్ చేస్తూ రిలవెంట్ గా ఇండస్ట్రీలో ఉంది అని కాన్స్టెంట్ బ్యాషింగ్ వచ్చింది. ఎనీవే తర్వాత కమల్ హాసన్ అండ్ శ్రీదేవి కొలాబరేషన్ లో ఒక మూవీ వచ్చింది. మూవీ పేరు తప్పు చెప్తానని చెప్పట్లేదు. అది హిందీలో సద్మా అన్న పేరుతో రీమేక్ అయింది. ఈ మూవీలో తన మూవీ కూడా సూపర్ హిట్ అయింది. అండ్ ఈ మూవీతో ఆమెకి హిందీ ఇండస్ట్రీలో కూడా పాపులారిటీని గెయిన్ చేసుకుంది. తను కూడా క్యారెక్టర్ డ్రివెన్ రోల్స్ చేయాలి అని ఆశపడింది. కానీ తనకి అలాంటి ఆఫర్స్ రాలేదు. అండ్ స్లోగా ఇండస్ట్రీలో టైప్ కాస్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. తర్వాత మీడియాలో ఆర్టికల్స్ అండ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి దట్ స్మిత గారి బిహేవియర్ చాలా ఆరగెంట్ అని. ఒక మూవీ సెట్ లో శివాజీ గణేశన్ వచ్చినప్పుడు లేచి అందరూ రెస్పెక్ట్ఫుల్ గా గ్రీట్ చేస్తున్నారు. కానీ స్మిత గారు ఆయన ముందే కాల్ మీద కాలేసుకుని కూర్చుంది అన్న రీజన్ కి నిజానికి స్మిత గారు ఇంట్రోవర్ట్ అండ్ చైల్డ్ లైక్ బిహేవియర్ ఆమెది. షార్ట్ టెంపర్డ్ కానీ వర్క్ విషయంలో అంతే పంచువల్ అండ్ డెడికేట్. ఈ విషయం వల్ల శివాజీ గణేశన్ గారు చాలా అప్సెట్ అయ్యారు. అండ్ తన బిహేవియర్ మీద అంటే స్మిత గారి బిహేవియర్ మీద ఆరగెన్స్ అన్న ట్యాగ్ పడింది. ఆర్టికల్స్ లో క్రిటిసిజం, టైప్ కాస్టింగ్, మంచి రోల్స్ రాకపోవడం, కాన్సర్వేటివ్ గ్రూప్స్ నుంచి ఈవిడ చేసే క్యారెక్టర్స్ అండ్ మూవీస్ వల్ల సొసైటీలో నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అని టార్గెట్ చేయడం, వీటన్నిటి మధ్యలో స్మిత గారి పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అయింది. రిపోర్టెడ్లీ షీ వాజ్ ఇన్ అ లివింగ్ రిలేషన్షిప్ విత్ డాక్టర్ రాధాకృష్ణ. ఇండస్ట్రీ నుంచి వచ్చే నెగటివిటీ వల్ల ఆవిడ ఆయన మీద చాలా ఎమోషనల్ గా డిపెండ్ అయింది. అండ్ దాట్ లెడ్ టు అన్ అన్హెల్దీ రిలేషన్షిప్. 1990 వరకు స్మిత గారి లైఫ్ మొత్తం కియాస్ తో నిండిపోయింది. వర్క్, టైప్ కాస్టింగ్, మీడియా ఆర్టికల్స్, అన్హెల్దీ రిలేషన్షిప్ వీటి నుంచి బయటికి రాలేక ఆవిడ డిప్రెషన్ లోకి వెళ్ళింది. స్మిత గారు మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు. కానీ ఆ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫార్మ్ చేయలేక ఫెయిల్ అయ్యాయి. డ్యూ టు విచ్ తను చాలా ఫైనాన్షియల్ లాస్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ తో స్మిత గారు ఆల్కహాల్ కి యూస్ టు అయిపోయారు. వెల్ హియర్ కమ్స్ ద ఫైనల్ అండ్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ హర్ స్టోరీ. సెప్టెంబర్ 22, 1996 న స్మిత గారు మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని తన ఫ్రెండ్ యాక్ట్రెస్ అనురాధ గారికి కాల్ చేసి తన లైఫ్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయని తనతో డిస్కస్ చెయ్యాలి అని కాల్ చేసింది. తన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తను చాలా డిస్టర్బ్డ్ అండ్ స్ట్రెస్ గా ఉంది, తనతో డిస్కస్ చేయాలి అని చెప్పి ఆ రోజు పడుకున్న సిల్క్ స్మిత గారు ఇప్పటి వరకు లేవలేదు. తను ఇంకా లేరు అన్న విషయం ప్రపంచానికి నెక్స్ట్ డే మార్నింగ్ తన రూమ్ కి వెళ్లి చూసే వరకు తెలీదు.
తను ఎందుకు ఎలా ఎవరి వల్ల చనిపోయిందన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ సిల్క్ స్మిత గారి రూమ్ లో ఒక నోట్ మాత్రం దొరికింది. ఆ నోట్ లో ఈ పెయిన్ ని నేను ఇంకా భరించలేను అని రాసింది. సిల్క్ స్మిత గారు ప్రపంచంతో పోరాడలేక సూసైడ్ చేసుకున్నారా లేదా తనను ఎవరైనా చంపారా? ఇప్పటి వరకు సిల్క్ స్మిత గారి డెత్ రీజన్ ఒక మిస్టరీ. 35 లాంటి చిన్న ఏజ్ లోనే చనిపోయిన స్మితి గారి డెత్ కి ఎవరిని బ్లేమ్ చేయాలి? చిన్నప్పటి నుంచి తనకి కష్టాలనిచ్చిన దేవున్నా, పెళ్లి తర్వాత మంచిగా చూసుకోలేని అత్తగారింటి వాళ్ళనా, లేదా పెళ్లి తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనుకున్న పేరెంట్స్ నా, లేదా లైఫ్ చేంజ్ అవ్వాలని మూవీస్ లో బోల్డ్ సీన్స్ ఉన్నా మూవీస్ ఒప్పుకొని ఎక్కడ ఆపాలో తెలియని స్మిత గారినా? అలాంటి రోల్స్ ఇచ్చి స్టార్డమ్ వచ్చాక తనని టైప్ కాస్ట్ చేసిన డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ నా, లేదా తన మీద ఆర్టికల్స్ ప్రింట్ చేసిన మీడియా హౌసెస్ నా, లేదా తనని స్లట్ షేమ్ చేసిన సమాజాన్న? Well, what do you guys think? Please comment section lo cheppandi, and thank you so much for watching the video. Bye.